మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. ఒకసారికి తట్టుకోలేకపోయారయ్యా మీరు కాగలించుకొని మరి వీడియో చేసి ఈరోజు చూడండి మీ గురువు గారు అక్కడ శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరం సిద్ధౌగం వటకత్రయం పదయుగం ద్యూతీక్రమం మండలం వీరాజ్యేష్ట్య చతుష్క షష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. మిత్రులారా, భగవద్బంధువులారా, నేను సముద్రాల శ్యామసుందరాచార్య. మిత్రుడు ఆచార్య అనంతకృష్ణ నాకు కల సంబంధం 1990 నుండి మైత్రేయ ఆశ్రమంలో మా గురువుగారైనటువంటి స్వామి మధుసూదన సరస్వతి గారు, వారితో నాకు 1990లో పరిచయం అయినారు. వారి ద్వారా అనంతకృష్ణ గారు నిజామాబాద్ నుండి కనెక్ట్ అయినారు. నాకు వారు నేను అనేక కార్యక్రమాలు చేశాము. బహుజన హితాయ బహుజన శ్రేయస్కరాయ అన్నట్టుగా అనేక కార్యక్రమాలు చేశాము. చిప్ప వంశాబ్ది జాతోయం అనంతకృష్ణస్య నామకః చిప్ప వంశాబ్ది జాతోయం అనంతకృష్ణస్య నామకః బాల్యాదారభ్య సంప్రాప్తే ప్రాప్తవాన్ ఉన్నతం పదం. చిప్ప వంశాబ్ది జాతోయం అనంతకృష్ణస్య నామకః బాల్యాదారభ్య సంప్రాప్తే ప్రాప్తవాన్ ఉన్నతం పదం. అనంతకృష్ణ నేను 1990 నుండి గురుభాయిలం, అంటే ఇద్దరం సమాన స్కందులం. మా గురువుగారు శ్రీ స్వామి మధుసూదన సరస్వతి గారు మొట్టమొదట స్వామి చిన్మయ మిషన్లో వేద వాంగ్మయాన్ని తత్పత్రయాన్ని అభ్యసించి తదనంతరం భీమవరం శంకరపీఠాధిపతిగా ఉండేవారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే మనం మానవ మాత్రులం కదా, మనకు ఉండేటువంటి కొన్ని వాటిని స్వామికి ఇబ్బంది పెట్టడం వల్ల వారు సన్యాసాన్ని వదిలేసి బయటకు వచ్చి అనేకమైనటువంటి గ్రంథాలు వేదవాంగ్మయంలో, తర్వాత తత్పత్రయాన్ని, తర్వాత మంత్రరహస్యాన్ని, మంత్రభాగాన్ని, అనేక సాధనా మార్గాల్ని, ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని ఇలా చెప్తూ పోతే అంతు లేదండి. మధుసూదన సరస్వతి అనేటి ఒక అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి అనంతమైనటువంటి మేధా సంపద గల సరస్వతి మానస పుత్రులు. అయితే ఆదిశంకరాచార్యుల వారు పర్యటన చేస్తూ చేస్తూ మొట్టమొదట ఒక పీఠాన్ని స్థాపించాలన్నారు. దక్షిణంలో, పడమరలో, ఉత్తరంలో, తర్వాత పశ్చిమంలో ఇలా 4 పీఠాలు. మొట్టమొదటి పీఠాధిపతిగా స్వామి మధుసూదన సరస్వతిని పీఠం మీద అధిరోహించాలన్నారు. ఈ మధుసూదన సరస్వతి గారు అప్పటి వరకు వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారు. ఏమయ్యా, నేను వైష్ణవుడను, నేను ఈ అద్వైత పీఠాన్ని ఎలా అధిరోహించగలను అంటే ఆదిశంకర్ల వారు అన్నారు, ఎవరు వైష్ణవులు, ఎవరు శైవులు, ఎవరు గాణాపత్యులు, ఎవరు శాక్తేయులు, ఎవరండి? ఎందుకంటే చాతుర్వర్ణ్యా మయా సృష్ట్యా గుణ కర్మ విభాగశ అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా 4 వర్ణాలు
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అన్యదా భావించద్దయ్యా ఎవరు కూడా. ఎందుకంటే బ్రాహ్మణో ఓస్తు ముఖమాసీత్ అంటుంది వేదం. పురుషోక్తంలో చెప్పారు బ్రాహ్మణో ఓస్తు ముఖమాసీత్. ముఖం నుండి విరాట్ పురుషుని యొక్క ముఖం నుండి వచ్చినవాడు బ్రాహ్మణుడు. బాహురాజ్య కృత, కండబలం ఉండాలి కదా యుద్ధాలు చేయాలంటే, రాజులు అక్కడి నుండి వస్తారు. బాహురాజ్య కృత ఊరు తదస్యద్వైశ్య, కూర్చుండి వ్యాపార కార్యకలాపాలు సల్పేవారు వైశ్యులు అని. పద్భ్యాగం శూద్రో అజాయత, విరాట్ పురుషుని యొక్క పాదాల నుండి వచ్చిన వారు మిగతా పనులు చేసేవాళ్ళు, కర్మలు చేసేవాళ్ళు. ఇక్కడ పొరపడుతున్నారు చాలామంది. ఏంటి మేము శూద్రులము, మేము పాదాల నుండి వచ్చామా? లేదండి. అసలు పాదాలు లేకుంటే మానవుని జీవన గమనం ఉంటుందా? ఉంటుందా అండి? ఈ పాదమే కదా. ఆచార్య పాదమస్తేదం అంటుంది వేదం. ఆచార్యుని యొక్క పాదమే. ఆచార్య పాదము తప్ప అన్యమే మెరుగను అన్నారు. అదేవిధంగా జాతస్యపి ధ్రువో మృత్యు, మృతం జన్మ, మళ్ళీ పుట్టడము చావడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. ఎవరన్నారు? ఆదిశంకరులు భజగోవిందంలో. అదే ఇంకా మనం పుడుతుంటాం వస్తుంటాం. అయితే మోక్షము అంటే బాడీ రాకపోవడం. ఈ దేహాలను తీసుకుంటూ వస్తుంటాం. నేను మధుసూదన సరస్వతి గారు, మిత్రుడు ఆచార్య అనంతకృష్ణ గారు ఏకాంతంలో ముగ్గురం కూర్చున్నప్పుడు మధుసూదన సరస్వతి గారు అనేవారు, వారు 2011లో దేహాన్ని చాలించారు. మధుసూదన సరస్వతి గారు, ఏమిరా నేను ఇంకా ఎంతకాలం ఉండాలి, మహాభారత కాలం నుండి జన్మలెత్తుతూ వస్తున్నాను అన్నారు. అంటే మేము కూడా అంతే కదా. ఆచార్య అనంతకృష్ణ నేను కూడా మహాభారత కాలం నుండి జన్మలెత్తుతూ వస్తున్నాం. తర్వాత మా గురువు గారు, మేము చేసినటువంటి అనేకమైనటువంటి సాధనల వల్ల మాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు ఇంకొక 2 జన్మలు ఉన్నాయన్నారు. అనంతకృష్ణ కూడా 1-2 జన్మలు ఉంటాయి, కానీ ఇక మళ్ళీ దేహం రాదండి. ఇక మళ్ళీ వచ్చేటువంటి దేహము ఈ మానవులతోటి చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ ఎన్నో రకాలుగా ఆ పార్థివ దేహం ఉపయోగపడ్డది. ఇక మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఒక ద్రౌపది ముర్ము కానీ నరేంద్ర మోడీ కానీ ఎంత దూరంగా ఉంటారో అంత దూరంగా ఉండబోతారు వారి జన్మెత్తిన తర్వాత. మధుసూదన సరస్వతి గారు మళ్ళీ పుడతారు, మళ్ళీ మేము పుడతాం. నాకు 2 జన్మలు ఉన్నాయి. అప్పటి నుండి మహాభారత కాలం నుండి పుడుతూనే వస్తున్నాం. ఎందుకంటే ఏదో లోకక్షేమం కొరకు దేహం వస్తుంది. దేహం అంటే ఎన్నిటికైనా దహించుకుపోయేదండి. అయితే కట్టెలలో కాలిపోవాలి, లేకపోతే మట్టిలో సింక్ అయిపోవాలి, అంతే కదా. దీని మీద భ్రాంతి మా మిత్రుడికి ఏనాడు లేదండి. దేహం మీద భ్రాంతి ఏనాడు లేదు. ఈ దహించుకుపోయేటువంటి దేహం మీద భ్రాంతి ఉండడం అవసరమా? ఎందుకంటే మనం ఈ ప్లానెట్ మీద ఎందుకు వచ్చాం? మనం చేయాల్సినటువంటి కర్మ ఏంటి? ఈ కర్మ చేసి మనను ఆధారభూతంగా చేసుకున్న వాళ్ళకు మనమేమి అందించాలి? ఆ యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపద చేత మనీ మంత్ర అనేటువంటి మోటివేషన్ క్లాసులు చెప్పారు. వాడికి నాకు కొంత తేడా. ఎందుకంటే నేనేమో యజ్ఞాది కర్మలు చేయాలి, మా గురువు గారి ఆదేశం. ఈ మనీ మంత్రలో మీకు తెలిసి ఉంటుంది, ఈ యొక్క కార్యకలాపాలు ఏమవసరం లేదు, విశ్వాన్ని నమ్ముకోమంట మిత్రుడు చెప్తుంటాడు. అది కరెక్టే, ఆ కోణంలో అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి కోణంలో యజ్ఞాది కర్మలు కూడా ఇదే వాస్తవమే. కాకుంటే తనది సులభమైన పద్ధతి, నాది కొద్దిగా కష్టతరమైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాచ్చేత్. ఆరోగ్యం కావాలంటే ఎవరిని? సూర్యుడిని ఉపాయించాలి. ఆరోగ్యం భాస్కరాచ్చేతు శ్రియం ఇచ్చేతు హుతాశన. సంపదలు కావాలి. సంపదలు కావాలంటే ఏం చేయాలి? యజ్ఞయాగతి కర్మలు చేయాలి. జ్ఞానం శంకరాదిచ్చేత్. జ్ఞానాన్ని శంకరుడిస్తాడు. మోక్షమిచ్చేతు జనార్దన. మోక్షాన్ని ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు మాత్రమే. అందుకోసం శ్రీమన్నారాయణుడికి మా మిత్రుడు చాలా ఇష్టమైనాడు. తొందరగా రమ్మని తీసుకెళ్ళాడు. అనంతకృష్ణస్య నామస్య శ్రీవైకుంఠపురంగత. అనంతకృష్ణస్య నామస్య శ్రీవైకుంఠపురంగత. శ్రీమన్నారాయణ యొక్క మిత్రుడు వెళ్ళిపోయాడండి. ఇక దేహము మనకు రేపటి నుండి కనపడదండి. కాకుంటే నాకు తనకు చాలా అనుబంధం ఉంటుండే. నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడు. చిన్నతనంలో చాలా కష్టపడ్డాడండి. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాడు. అనేకమైనటువంటి కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నాడు.
ఇవాళ ఎంతమంది వచ్చారండి. వాడు ఒకప్పుడు ఒక 10 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు ఇబ్బంది పడ్డాడండి. 10 రూపాయలు అంటే ఎలా ఉంటాయి అని, రూపాయి బిళ్ళ ఎలా ఉంటుందని ఇಷ್ಟು ఇబ్బంది పడ్డాడు. అలా ఆ యొక్క గురువుగారి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం ఏదో ఈ స్థాయికి వచ్చాడు. అందరూ కూడా ఇక ఇక్కడి నుండి నేను ఏదో లౌకికంగా ఈ యొక్క ఈ లోకంలో ఈ దేహం వచ్చింది కాబట్టి నా కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఎవరు కూడా వారికి కన్నీటితో కాకుండా వారి యొక్క మనస్సు తోటి ఆనందంగా ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క చరణాలకు, ఆచార్య చరణాలకు వెళ్ళాలని, వారు ఆ యొక్క స్వర్గలోకం నుండి మనకు ఆశీస్సులు అందించాలని ప్రార్థిస్తూ ఇక సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.